లాస్ట్ 4 ఇయర్స్ మీకు నగరాల్లో చూస్తే ఒక నోటీసబుల్ ట్రెండ్ ఏంటంటే రెంట్స్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే దీన్నే హౌస్ రెంట్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో హౌస్ రెంట్ ఇన్ఫ్లేషన్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ను, అందులోనూ లోయర్ మిడిల్ క్లాస్ను బాగా ఎఫెక్ట్ చేస్తుంది. కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ అయితే నగరాల్లో సొంత అపార్ట్మెంటో హౌజో కొనుక్కోగలరు. కానీ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ప్రధానంగా రెంట్లపైన ఆధారపడతారు. సో దాంతో హౌస్ రెంట్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఇండియాస్ మిడిల్ క్లాస్కు మారుతోంది. అంటే వారి జీతాల పెరుగుదలతో పోలిస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చే రిటర్న్తో పోలిస్తే హౌస్ రెంట్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2021 నుంచి 25 మధ్య కాలంలో ఈ 4 ఇయర్స్లో మీకు ఆశ్చర్యం ఏంటంటే అట్లీస్ట్ అరౌండ్ 14 to 19% మధ్య నగరాల్లో టాప్ సిటీస్లో ఎవరేజ్ హౌస్ రెంట్ ఇయర్లీ 14 to 19% పెరిగిందని. అంతటా ఈ స్థాయిలో పెరగకపోవచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ పెరగచ్చు, కొన్ని చోట్ల తక్కువ పెరగచ్చు. ఆల్రెడీ రెంట్ ఉన్నవాళ్ళు ఉంటే మీకు మంత్లీ ఇయర్లీ ఇంత అగ్రిమెంట్ ప్రకారం పెరగచ్చు. అవుట్స్కర్ట్స్లో ఉంటే ఒక రకంగా పెరగచ్చు, మీరు సిటీ సెంటర్లో ఉంటే ఒక రకంగా పెరగచ్చు. ఇలా వేరియేషన్స్ ఉంటాయి, సిటీని బట్టి సిటీ కూడా ఉంటుంది. కానీ ఎవరేజ్న ఇండియన్ సిటీస్లో 14 to 19% మధ్య ఎవ్రీ ఇయర్ హౌస్ రెంట్లు పెరుగుతూ వచ్చాయనేది అంచనా. ఇందుకు భిన్నంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య ట్రంప్ టారిఫ్లతో కొంత దెబ్బతిన్నది. కానీ లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్ వాజ్ బూమింగ్. కానీ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ లాస్ట్ 4 ఇయర్స్లో ఎవరేజ్ రిటర్న్ ఇచ్చింది 12%. అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పైన హార్డ్లీ 12%. ఇక ఫిక్స్డ్ డిపాజిట్స్ అవైతే నీకు చాలా తక్కువ వస్తుంది. శాలరీస్ కూడా ఆ మధ్య ఫిక్కీ జరిపినటువంటి స్టడీ ఏంటంటే హార్డ్లీ అరౌండ్ లెస్ దెన్ 5%. ఇండియాస్ కార్పొరేట్ సెక్టార్లో వివిధ రంగాల్లో చూస్తే యాన్యువల్ మీకు లాస్ట్ 4 ఇయర్స్లో 5% మించి మీకు శాలరీస్ పెరగలేదు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఈ స్టాటిస్టిక్స్లో కొంత హెచ్చు తగ్గులు ఉండవచ్చు ఒక్కొక్క పర్సన్ బట్టి, కంపెనీని బట్టి. బట్ స్థూలంగా చూస్తే సాలరీ గ్రోత్ రేట్తో పోలిస్తే రెంట్స్ గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అంటే సాలరీస్ పెరిగినంత దాంతో పోలిస్తున్నా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చిన రిటర్న్స్తో పోల్చిన హౌస్ రెంట్ అనేది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఎందుకు పెరుగుతూ వస్తుందనేది మొదటి కారణం ప్రాపర్టీ ప్రైసెస్ నగరాల్లో భయంకరంగా పెరగడం. ఎందుకంటే అన్రెగ్యులేటెడ్గా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఉండడం, ప్రభుత్వాలు ఒకప్పట్లాగా హౌసింగ్ సొసైటీస్కు ల్యాండ్స్ ఇచ్చి హౌసింగ్ను ఎఫోర్డబుల్గా చేయకుండా ల్యాండ్ను ఆక్షన్ చేస్తూ ప్రభుత్వాలకు కూడా నిధులు సమీకరిస్తున్నాయి. ప్రభుత్వాలే ల్యాండ్ ఆక్షన్ చేసి రేట్లు పెంచినప్పుడు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ బూమింగ్ బాగా పెరుగుతుంటుంది. ఒకప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద అలా లేదు. ప్రభుత్వం ఆ ల్యాండ్ను హౌసింగ్ సొసైటీస్కు మీకు ఇచ్చేది. అందుకే మీరు హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, సంజీవరెడ్డి నగర్ హౌసింగ్ బోర్డు, మౌలాలి హౌసింగ్ బోర్డు, ముంజాయి మార్కెట్ దగ్గర హౌసింగ్ బోర్డు, ఇలా హౌసింగ్ బోర్డులు ఉండేవి. బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డులు. ఇప్పుడు ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో మనకి ఇలాంటివి కనబడవు. ప్రభుత్వానికి ఎక్కడన్నా ల్యాండ్ ఉంటే దాన్ని ఇమీడియట్గా ఆక్షన్ చేసి నిధులు సమీకరించుకుంటోంది. అది కూడా ఆక్షన్ అంటే భారీగా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్షన్ అంటే మామూలుగా నిధులు రావు. దాంతోపాటు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ల్యాండ్లో స్పెక్యులేటివ్ ట్రెండ్స్ పెరిగి రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఆకాశాన్ని ఎత్తాయి. నీకు ప్రాపర్టీ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రెంటల్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే భారీగా ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి మీద వచ్చేటువంటి రెంట్ ఎంతో కొంత, ఇలా ఇంటి ఓనర్లు అడిగినా వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు. మేము ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి కొన్నామండి, ఆ ఈఎంఐ మందం కూడా రెంట్ రావడం లేదు, వడ్డీ కూడా రావడం లేదు,
ఏదో ఇల్లు కొనుక్కున్నాం అని ఇంటి ఓనర్లు అంటారు, రెంట్ భరించలేకపోతున్నాం అనేది రెంట్ ఉండేవాడు అంటారు. ఈ రెండు కూడా కరెక్టే. ఇంటి ఓనర్ బాధ కరెక్టే, ఇంట్లో రెంట్ ఉన్న వాడి బాధ కూడా కరెక్టే. ఈ రెండింటికి మూలం ఒక్కటే, ప్రాపర్టీ ప్రైసెస్ విపరీతంగా పెరగడమే. అది కూడా హైలీ స్పెక్యులేటివ్, అన్రియలిస్టిక్గా పెరగడం. అందులో మీకు పెద్ద ఎత్తున అన్అకౌంటెడ్ మనీ, ఎకానమీలో ఇల్లీగల్ వెల్త్, బ్లాక్ మనీ, అన్అకౌంటెడ్ మనీ బాగా పెరిగాక అన్అకౌంటెడ్ మనీ, బ్లాక్ మనీకి పార్కింగ్ ప్లస్ రియల్ ఎస్టేట్. మీకు పార్లమెంట్కి సమర్పించిన వైట్ పేపర్ అండ్ బ్లాక్ మనీలో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టార్గా రియల్ ఎస్టేట్ చెప్పాను. మీకు గోల్డ్ ఇలాంటివి కూడా రియల్ బ్లాక్ మనీ హోల్డింగ్లో కీలకం. కానీ ప్రాపర్టీ మార్కెట్లో పెద్ద ఎత్తున బ్లాక్ మనీ పార్కింగ్ అవుతుంది. ఎందుకు పార్కింగ్ అవుతుంది అంటే యాక్చువల్ ప్రైస్కు రిజిస్ట్రేషన్ ప్రైస్కు మధ్య భారీ వేరియేషన్ ఉంటుంది. ఇప్పటికీ ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో రిజిస్ట్రేషన్ రేట్స్ ప్రైసెస్ పెంచుతుంది. ఎంత పెంచినా స్టిల్ మీకు ఖచ్చితంగా మీరు హైదరాబాద్ నగరంలో ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఖచ్చితంగా ₹1 కోటి అందులో బ్లాక్ కాంపోనెంట్ ఉంటుంది. మీరు ₹1 కోటి ఇల్లు కొంటే ఖచ్చితంగా 50 లక్షల బ్లాక్ కాంపోనెంట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అన్అకౌంటెడ్ వెల్త్ ఎకానమీలో పెరిగి అవినీతి వల్ల కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆ మనీ అంతా పార్కింగ్ కోసం రియల్ ఎస్టేట్లోకి వస్తుంది. దానివల్ల కూడా రియల్ ఎస్టేట్లో ప్రైసెస్ క్రేజీగా పెరుగుతున్నాయి. దీంతో రెంట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ పైన మార్కెట్ తగ్గిపోతుంది. అంటే ఒకప్పట్లాగా ఎఫోర్డబుల్ హోమ్స్ అంటే లోయర్ ప్రాపర్టీ వాల్యూ ఉన్న ఇండ్లు కట్టడం తగ్గిపోయింది. మీరు ఇలా న్యూ లాంచర్ తీసుకుంటే అనరాక్ వారు చెప్పేది ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ ఎనాలిసిస్ చేసే ఫామ్. వీరి అంచనా ప్రకారం 2021 నుంచి ఇప్పటి మధ్య ప్రాపర్టీ ప్రైసెస్ కనీసం 48% పెరిగాయి. అంటే 50 లక్షల నుండి ఇల్లు కాస్త 70 లక్షలు అయిపోయింది. ₹1 కోటి నుండి ఇల్లు కాస్త కనీసం ₹1.5 కోటి అయింది. ఇది ఎవరేజ్ ప్రైస్ నేను చెప్పేది. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. కానీ ఆన్ అండ్ ఎవరేజ్ టాప్ 7 సిటీస్ను ఎనాలిసిస్ చేస్తే 48% ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేట్ అయింది లాస్ట్ 4 ఇయర్స్లో. దీనివల్ల ఎఫోర్డబుల్ హోమ్స్ అనేది రియల్ ఎస్టేట్ లాంచెస్లో తగ్గిపోయాయి. మీకు ఒకప్పుడు అబోవ్ 1.5 crore ఉన్న హౌజెస్ టోటల్ న్యూ లాంచెస్లో 9% ఉండేవి 4 ఏళ్ల క్రితం. ఇండియాలో ఎవరేజ్గా చెప్తున్నా, మహానగరాలు ఎవరేజ్. ఇప్పుడు కాస్త ఇది 30% అయినాయి. అంటే మినిమం 1.5 crore అబోవ్ ఉండేటువంటివి న్యూ లాంచెస్లో 30% ఇవే. ఇక ఒకప్పుడు 1 in 4 మీకు బిలో 40 lakhs ఉండేవి. ఇప్పుడు బిలో 40 lakhs అనేది చాలా రేర్. ఒకవేళ ఉన్నా ఎక్కడో ఊరవతల తప్ప 40 లక్షలకు అపార్ట్మెంట్ అనేది దాదాపు ఇంపాసిబుల్గా మారిపోయింది. ఒకప్పుడు మీకు 2.5 crore ఉన్నది కాస్త 2.5 crore అండ్ అబోవ్ 1 in 33 అంటే 100 ఇండ్లు న్యూ లాంచెస్ ఉన్నాయి, అందులో 3 మాత్రమే, హార్డ్లీ 3 అంటే 1 in 33 మాత్రమే 2.5 అండ్ అబోవ్ ఉండేది, అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడు కాస్త 1 in 6. ఇది కూడా ఎవరేజ్ మళ్ళీ నేను చెప్పేది. అంటే ఇందులో స్థూలంగా ఈ ఫిగర్స్లో కొంత ప్లేస్ని బట్టి సిటీని బట్టి మార్పు ఉన్నా ఓవరాల్గా ఫ్రెష్ లాంచెస్లో మీకు కాస్ట్లీ హౌజెస్ సంఖ్య పెరుగుతోంది, షేర్ పెరుగుతోంది. ఎఫోర్డబుల్ హౌజెస్ తక్కువ వాల్యూ ఉన్న ఇండ్ల పేరు తగ్గుతున్నాయి. దీంతో మీకు ఏం జరుగుతుంది అంటే ప్రాపర్టీ ప్రైసెస్ను ఎఫోర్డ్ చేయలేక హౌసింగ్ సేల్స్ కూడా దెబ్బతింటున్నాయి. సో దాంతో మీకు డిమాండ్ అండ్ సప్లైలో మిస్ మ్యాచ్ వచ్చి కూడా రెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ప్రాపర్టీ వాల్యూస్ అనూహ్యంగా అవుట్ ఆఫ్ ద రూఫ్ వెళ్ళిపోతాయో ఏం జరుగుతాయంటే కొత్త లాంచెస్ అన్నీ అవుట్స్కట్స్లో వస్తాయి. మీకు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఎఫోర్డ్ చేయలేదు కనుక లాంగ్ డిస్టెన్స్లో ఊరవతల వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఊరవతల ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా మళ్ళీ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద సిటీలో రెంటుకుంటారు. మీరు చాలామంది కూడా చూడండి, అపార్ట్మెంట్ కొనుక్కుంటారు, అది అక్కడ రెంట్కి ఇచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ రెంటుకుంటారు. ఎందుకు,
అది ఎందుకు కొన్నామంటే ఒక ఇల్లు ఉండాలి అనే ఒక సాటిస్ఫాక్షను, రిటైర్ అయినకపోయి ఉండవచ్చు అని ఆశ. కానీ ఇప్పుడు మాత్రం ఉండలేరు, ఎందుకంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి, ఏదన్నా మెట్రో కనెక్టివిటీ ఉన్నా అది కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వరీ అవుతుంటారు. సో ఈ కారణాల రీత్యా ట్రెండ్ ఇండ్లు కొన్నవారు కూడా వచ్చి మళ్ళీ రెంట్కుంటుంటారు. సో ఒకవే ఇక్కడ సెంట్రల్ పార్ట్లో రెంట్లు భరించలేని వాళ్ళు దూరాన పోయి ఉంటారు, అక్కడ కూడా మళ్ళీ రెంట్లు పెరుగుతాయి. సో ఇలా ప్రాపర్టీ మార్కెట్లో వచ్చేటువంటి ట్రెండ్స్ వల్ల పెద్ద ఎత్తున మీకు హౌసింగ్ రెంట్ ఇన్ఫ్లేషన్ అనేది భారీ ఎత్తున పెరుగుతుంది. సో ఇది వాస్తవంగా పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ ప్రభుత్వాలు పథకాలు రచిస్తుంటాయి. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఇతర నగరాల్లో కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ పథకాలు పెద్ద సక్సెస్ కావు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టింది. హైదరాబాద్లో ఇల్లు కట్టవచ్చు, కానీ ప్రాక్టికల్గా డిమాండ్ అవసరం ఉన్న వాళ్ళతో పోలిస్తే కట్టింది చాలా తక్కువ. మీకు కొల్లూరులోనూ చాలా చోట్ల కనబడతాయి, కానీ స్టిల్ అవసరం ఉన్న వాళ్ళతో పోలిస్తే తక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళని కట్టిన అర్బన్ ఏరియాస్లో పెరిగిన ప్రాపర్టీ వాల్యూస్లో ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇల్లు కట్టడం కూడా అంత సులభం కాదు. కానీ నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే రెంటల్ హోమ్స్ కట్టగలగాలి. ఇప్పుడు మీకు ఈవెన్ బడ్జెట్లో కూడా గతంలో కేంద్ర బడ్జెట్లో ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు, కానీ ప్రాక్టికల్గా అది టేక్ ఆఫ్ కాలేదు. నిజంగా ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలనుకుంటే అఫోర్డబుల్ రెంటల్ హోమ్స్ కట్టగలగాలి. అయితే మళ్ళీ అది వాటి మెయింటెనెన్స్ ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో మెయింటెనెన్స్, ఈవెన్ లిఫ్ట్ మెయింటైన్ చేయడం ఎలా అనేది తలకాయ పట్టుకొని లిఫ్ట్ పనిచేయడం లేదు. వాళ్ళకి షాపింగ్ ఏరియాలు ఇచ్చినా కూడా దాని నుంచి వచ్చే రెవెన్యూ సరిపోవడం లేదు. అందువల్ల హౌసింగ్ క్రైసిస్కి ఒక సొల్యూషన్ మాత్రం వెతకగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు అప్పర్ మిడిల్ క్లాస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు దే కెన్ ఎయిదర్ ఎఫోర్డ్, లేదా సొంత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఊరవతలైన ఇల్లు కొని రాగలుగుతారు. కానీ మెయిన్ ప్రాబ్లం మీకు మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఈ హౌస్ రెంట్ ఇన్ఫ్లేషన్కు ప్రధానంగా బాధపడుతున్నారు.